ప్రీవియస్ ఉన్న వెహికల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మైలేజ్ ఎక్కువ ఇచ్చేవి మనకి ఇంత ముందు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మోడల్ చేంజ్ అవుతుంది, కంపెనీస్ చేంజ్ అవుతున్నాయి, కానీ మైలేజ్ తగ్గిపోతుంది. ఎందుకంటారు సార్ దీనికి కారణం? ప్రీవియస్ వెహికల్స్ మనం 2 స్ట్రోక్ వెహికల్స్ నుంచి చెప్పాలి ఇప్పుడు సమాధానం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2 స్ట్రోక్ వెహికల్స్ మనం చిన్నప్పుడు పల్లెటూరులో అందరం వెహికల్స్ వాడాం. 2 స్ట్రోక్ వెహికల్ అంటే ఏంటి? లోనా, టీవీఎస్ 50, బజాజ్ చేతక్ స్కూటరు, ఆ రోజుల్లో డాలర్లతో కొన్నారు ఆ వెహికల్స్ని, ఆ బజాజ్ స్కూటర్ని అయితే. సో ఇలా 2 స్ట్రోక్ వెహికల్స్లోకి వచ్చేసరికి బాగా హైలీ పికప్ ఉంటుంది. ఎప్పుడైతే పికప్ పెరుగుతుందో ఇంజిన్ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. ఒకసారి ఇప్పుడు మనం చిన్న కంపారిజన్ చేద్దాం. 2 స్ట్రోక్ వెహికల్స్ ఏమున్నాయి? టీవీఎస్ 50 ఒకటి తీసుకుందాం. టీవీఎస్ 50 అంటే 50 cc ఇంజిన్ అర్థం. దాని మీద ఇదివరకు ఎంతమంది మనుషులు క్యారింగ్ చేశారు? 3 నెంబర్స్. 3 నెంబర్స్ యావరేజ్ వెయిట్ 60 kgలు వేసుకున్నా 200 kgలు అది లాగింది కదా. వాట్ ఈస్ ద గ్రాబ్ వెయిట్? ఆ వెహికల్ వెయిట్ ఎంత ఉంటుంది? ఒక 50 kgలు ఉంటుంది. 50 kgల వెయిట్ 200 kgలను లాగితే ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న 100 cc 100 kgsది ఎన్ని వందలు లాగాలి? ఇంకా ఎక్కువ కెపాసిటీ లాగాలి, డబల్ లాగాలి. 50 cc ఇక్కడ 100 అయింది. సో అక్కడ 200ది 400 kgs లాగాలి. లాగుతున్నాయా? నో సార్, లాగట్లేదు. అంటే ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందా? ఎనర్జీ లెవెల్స్లో మల్టిప్లికేషన్ అయిందా? కాలేదు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత గొప్ప టెక్నాలజీ ప్రోడక్ట్స్ మనకు కావాలి? అవసరం, ఫ్యాషనబుల్. టీవీఎస్ 50 చూడటానికి ముద్దుగా ఒక చిన్న దీనిలాగా ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న వెహికల్ చాలా ముద్దుగా, అందంగా, బాగా కిలోమీటర్లు తక్కువ ఇచ్చే మైలేజ్ తక్కువ ఇచ్చే వెహికల్గా అందంగా ఉంటుంది. సో అందరూ అవసరానికి మించి వాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఆలోచించండి, ఒక మనిషికి వెహికల్ కావాలి అంటే ఒక 50 cc వెహికల్ ఇంచుమించు 200 kgలు వాడితే లాగితే 100 kgs పర్సన్కి 25 cc చాలదా? చాలే. మరి ఇప్పుడు నేను ఎందుకు 300 cc వాడుతున్నాను? నేను ఎందుకు 1000 cc 2000 cc బైకులు వాడుతున్నాను? టుడే ప్రజలందరూ ఫ్యాషన్ వైపు వెళ్తూ ఉన్నారు. 25 cc నాకు సరిపోతుంది ఒక పర్సన్కి. ఇలాంటి ప్లేస్లో నేను 300 cc ఏంటి, 500 ఏంటి, 1000 cc ఏంటి, 3000 cc ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? అట్లా అనంగాల్ని పరిగెత్తాలి. అలా అనంగాల్ని పరిగెత్తితే మళ్ళా ఆ కన్జంప్షన్ కూడా మనం బయలు చేయాలి కదా. ఎయిర్ని ఎంత పొల్యూట్ చేస్తుందో అర్థం చేసుకోవాలి కదా. రేపటి తరంలో మళ్ళీ మన వాళ్ళకే ఈ రకమైన పొల్యూషన్ సమస్యలు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హూ విల్ బేర్ దట్? ఇలాంటి వాటన్నిటిని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్నే మనం BS1 నుంచి BS6 వరకు ఏ వెహికల్ని చూసినా అన్ని వాహనాలు కూడా టెక్నాలజీకి లోబడే పనిచేస్తున్నాయి. దానికి మించి ఏమీ పని చేయట్లేదు. ఈ చిన్న ఇంజెక్షన్ చేయటం వల్ల ఆ BS1, BS2, BS3, BS4, BS5, BS6 అప్ టు BS10 వెహికల్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లు BS1 నుంచి ఇప్పుడు BS10 వరకు చూసుకుందాం. మెయిన్గా ఈ గ్యాప్లో ఏ డిఫరెన్స్ ఉన్నాయంటారు సార్? BS1 టు BS10 వరకు దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. ఓన్లీ 2 స్ట్రోక్ ఇంజిన్ ఉంది ఒకప్పుడు. ఇప్పుడు అది 4 స్ట్రోక్ వచ్చింది. 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ వచ్చింది అంటే ఒక స్ట్రోక్ని 4 భాగాలు చేసుకున్నారు. 4 భాగాలు చేసుకుని ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచుతున్నాం అని చెప్తున్నారులే, కానీ అదేదైతే వాల్యూ కంబషన్ జరుగుతుందో అంతే కంబషన్ ఇక్కడ జరుగుతుంది. 2 స్ట్రోక్ ఇంజిన్కి ఏమో లూబ్రికేషన్ ఆయిల్ సపరేట్గా పెట్రోల్లో కలిపి పోయాలి. ఇప్పుడు 4 స్ట్రోక్కి పెట్రోల్లో కలిపి పోసే పని లేదు, ఇంజిన్లో ఒక పర్టికులర్ ఏరియాలో పోస్తున్నారు. ఇదే ఆయిల్ కంటిన్యూస్గా తిరిగి ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంజిన్ 2000కి ఆయిల్ మార్చేస్తున్నారు. యావరేజ్ ఇక్కడ పోసిన ఈ 1 లీటర్ ఆయిల్ ఈ 2000 కిలోమీటర్లకి యావరేజ్ కన్జంప్షన్ ఎంత ఉంది? 50 కిలోమీటర్ అంటే 50 కిలోమీటర్ 20 లీటర్ 40 లీటర్ ఆయిల్కి మనకెంత? ఇదివరకు 2T ఆయిల్ వేసేవాళ్ళు 4 మూళ్ళు 1200 ml, తర్వాత 20 ml వేసారు. 4 రోళ్ళు 800 ml. అంటే అదే 1000 ml కదా ఇక్కడ మీరు పోస్తున్నారు. 2 స్ట్రోక్ ఆయిల్లో కూడా
అదే 1000 ml కన్జ్యూమ్ అయింది, అక్కడేమో కన్జ్యూమ్ అయిపోయింది, ఆయిల్ ఎక్కడ స్టోర్ అవ్వలేదు. ఇక్కడేమో కన్జ్యూమ్ అవ్వకుండా ఓ పక్కన స్టోర్ అవుతుంది, అంతే కదా వేరియేషను. దాంట్లో ఏముంది వేరియేషన్? ఏం లేదు. కానీ పొల్యూషన్ కొంచెం తక్కువ అని చెప్పి చూపించారు. సో 4th స్ట్రోక్ కంబషన్ ఛాంబర్లో రిలీజేషన్ చేయటం వల్ల, ఇంజిన్ అనేది 4 స్ట్రోక్స్కి చేంజెస్ చేయటం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గినాయి, పొల్యూషన్ తగ్గింది. ఇదివరకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, పొల్యూషన్ ఎక్కువ వచ్చింది. సింపుల్. సార్ సుందన్ కార్బన్ యాంటీడాట్ వాడడం వల్ల మైలేజ్ ఎక్కువ ఇస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 30 km/h ఇస్తుంది అనుకుందాం మైలేజ్. మరి ఇది వాడడం వల్ల ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు సార్ అది మైలేజ్ అనేది? 20 to 40%. 20 to 40. ఎస్, మీకు చెప్పిన 30 km మైలేజ్ 20% అంటే ఆ 36 వస్తుంది. లేదా అదే 20 to 40% దగ్గర దాకా వస్తే 36 నుంచి 40 km వరకు వస్తుంది.